నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ప్రధానంగా 3 పార్టీలు, 3 కులాల ప్రస్తావన వినిపిస్తుంది. ఆ 3 పార్టీలకు, 3 కులాలకు విడదీయరాని బంధమే ఉంది. స్థూలంగా ఆంధ్రప్రదేశ్ను కమ్మ, రెడ్డి, కాపు కుల రాజకీయ క్షేత్రంగానే చూస్తూ ఉంటారు. అయితే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి అన్ని పార్టీలు జపించే మంత్రం బీసీలు. అయితే బీసీలు అనేది ఏ ఒక్క కులంగానో కాకుండా వేర్వేరు కులాలు కావడం వల్ల మళ్లీ ఆ 3 ప్రధాన కులాల చుట్టూనే రాజకీయం తిరుగుతుంది. అయితే 2014 ఎన్నికలలో ఈ 3 కులాలతో పాటు మరో కులం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అది యాదవ కులం. బీసీలలో అత్యంత ప్రాముఖ్యత గల కులం. పైకి కనబడకపోయినా కొన్ని చోట్ల పార్టీల గెలుపోటములు తారుమారు చేయగల కులం. సంఖ్యాపరంగా, ఆర్థిక పరంగా ఈ కులానికి ఉన్న పొటెన్షియాలిటీని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. అందుకే అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కానీ సీట్ల కేటాయింపులో యాదవ, కురుబులకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా అర్థమవుతోంది. 2009 ఎన్నికల వరకు బీసీలు తెలుగుదేశం వైపు మొగ్గుతూ ఉండేవారు. 2014 నుంచి క్రమంగా బీసీల మొగ్గు వైసీపీ వైపు మళ్లింది. 2019 తర్వాత 5 ఏళ్లలో బీసీలకు పదవులు ఇస్తూ వైసీపీ వారిని ఆకట్టుకుందని, ఈ ఎన్నికల్లోనూ టికెట్ల కేటాయింపులో వైసీపీ బీసీలను లెక్కలోకి తీసుకుందని రాజకీయ పండితులు చెప్తున్నారు. నర్సరావుపేట, ఏలూరు లోక్సభ సీట్లలో వైసీపీ యాదవులకు టికెట్లు ఇవ్వడం దానికి ఉదాహరణ. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా పోటీకి దిగడంతో అది రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. కమ్మ, రెడ్డి కులాలకు చెందిన నేతలే ఎక్కువగా గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో 2 జిల్లాల అవతల నుంచి యాదవ నేతను తీసుకొచ్చి పోటీ చేయించాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆలోచన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అలానే ఏలూరులో సుదీర్ఘ కాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కమ్మ అభ్యర్థులే గెలుస్తున్నారు. 2019లో తొలిసారి ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. వైసీపీ తరపున పోటీ చేసిన వెలమ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ ఇక్కడ గెలవడంతో ఇక్కడి కుల సమీకరణలు మారిపోయాయి. అయితే ఈసారి 2019 సమీకరణలను కూడా మార్చుతూ వైసీపీ ఏలూరులో యాదవ అభ్యర్థిని ప్రకటించింది. జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ ను ఏలూరు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో టీడీపీ కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికా అన్నట్లు యాదవ అభ్యర్థినే బరిలోకి దించింది. జగన్ తరహాలోని చంద్రబాబు కూడా 4-5 జిల్లాలు దాటించి ఉమ్మడి కడప జిల్లా నుంచి పుట్టా మహేష్ యాదవ్ ను ఏలూరు అభ్యర్థిగా తీసుకొచ్చారు. దీంతో ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పార్టీలు 2 యాదవ అభ్యర్థులనే బరిలో దించినట్లయింది. ఏపీలోని మొత్తం 25 లోక్సభ సీట్లలో ప్రధాన పార్టీలు 2 నుంచి యాదవ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం ఏలూరు కావడం గమనార్హం. దీంతో ఏలూరులో టీడీపీ, వైసీపీ అభ్యర్థులలో ఎవరు గెలిచినా ఈ నియోజకవర్గం నుంచి యాదవ ఎంపీ పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. కృష్ణా జిల్లా మైలవరం విషయంలోనూ జగన్ ఇలాంటి వ్యూహమే అనుసరించారు. సుదీర్ఘకాలంగా కమ్మ అభ్యర్థులే గెలుస్తూ వస్తోన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ తన పార్టీ తరపున యాదవ అభ్యర్థిని ప్రకటించారు. వైసీపీ నుంచి ఇక్కడ సర్నాల తిరుపతిరావు అనే యాదవ నేతకు ఛాన్స్ ఇచ్చారు జగన్. మైలవరంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు యాదవ సామాజిక వర్గ ఓట్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండటమే జగన్ ఈ అడుగు వేయడానికి కారణం. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవ ఓట్లు ఎక్కువగా ఉన్న కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలోనూ జగన్ ఇలాంటి వ్యూహమే అనుసరించారు. ఎక్కువగా రెడ్డి నేతలు, ఒకరిద్దరు కమ్మ నేతలు గెలిచిన ఈ నియోజకవర్గంలో జగన్ యాదవ నాయకుడు దుద్దాల నారాయణ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో జగన్ యాదవ అభ్యర్థులకే అవకాశం ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇక్కడ గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో మధుసూదన్ యాదవ్ ను కనిగిరి నుంచి కందుకూరుకు మార్చారు జగన్. ప్రస్తుత ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి వైసీపీ 4 యాదవ, లోక్సభ నియోజకవర్గాల్లో 2 యాదవులకు టికెట్స్ ఇచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో తణుకు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మైలవరంలో సర్నాల తిరుపతిరావు, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్, కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తుండగా లోక్సభ నియోజకవర్గాల్లో ఏలూరు నుంచి కారుమూరి సునీల్ యాదవ్, నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్, తునిలో యనమల దివ్య, చీరాలలో మద్దులూరి మాలకొండయ్య యాదవ్, నూజివీడులో కొలుసు పార్థసారథి, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. అలానే ఏలూరు లోక్సభ స్థానం నుంచి పుట్టా మహేష్ యాదవ్ బరిలో దిగారు. జనసేన నుంచి కూడా విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ పోటీకి దిగారు. ఆంధ్రప్రదేశ్లో యాదవుల ఓట్లు 26 లక్షలు. వీటిల్లో ఒక్క విజయనగరం జిల్లాలోనే 2.5 లక్షల యాదవ ఓటర్లు ఉన్నారు. నరసరావుపేటలో 1,00,000, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 65,000, వైజాగ్లో 50,000 ఓట్లు ఉన్నాయి.
అలాగే ఏలూరు, మైలవరం, కనిగిరి, తుని, మైదుకూరు, ఒంగోలు, నూజివీడు, తంబళ్లపల్లి, చీరాల నియోజకవర్గాల్లో యాదవులు గెలుపోటములు శాసించే స్థాయిలో ఉన్నారు. వారు ఎప్పటి నుంచో చాలా మంది అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నా తమకు రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదని నిరాశ చెందుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో యాదవుల ఎఫెక్ట్ ఏంటో గుర్తించిన ప్రధాన రాజకీయ పార్టీలు వారికి ప్రాధాన్యం ఇవ్వడానికి ఆరాటపడుతున్నాయి. రానున్న రోజుల్లో రాజకీయంగా యాదవులు ఇంకా ఎదగడానికి ఈ పరిణామాలు దారితీస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.